బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో రాజకీయాలు బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. ఎవరికి వారు బీసీ ఛాంపియన్స్ మేమంటే మేము అని చెప్పుకుంటున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు కాంగ్రెస్ పార్టీ కొలుగరణ చేపట్టింది. 42% రిజర్వేషన్స్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపింది రేవంత్ సర్కార్. దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా కేంద్రాన్ని ఒప్పించి బీసీలకు 42% రిజర్వేషన్ సాధించాలని కంకణం కట్టుకుంది. ఒకవేళ కేంద్రం సహకరించకపోతే ఢిల్లీ వేదికగా ఆందోళన చేయడానికి సైతం వెనకాడనంటుంది. మరోవైపు రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ వేదికగా ధర్నాకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రయత్నం ఏ మాత్రం సక్సెస్ అయినా విజయం తన ఖాతాలో వేసుకునేందుకు కవిత పావులు కదుపుతున్నారు. తన పోరాటంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీకి బిల్లు జైకొట్టాయని చెప్పుకునేందుకు కవిత వ్యూహాలు రచిస్తున్నారు. ఇక బీసీలపై తమకు ప్రేమ ఉందంటూ బీజేపీ సైతం అంటుంది. బీసీలకు 42% రిజర్వేషన్ సాధ్యం కాదని, ముస్లింలను బీసీ జాబితా నుంచి తొలగించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేస్తున్నారు. ఇక సుప్రీం తీర్పుల ప్రకారం రిజర్వేషన్స్ 50% మించొద్దని అంటూనే బీసీల రిజర్వేషన్స్ తాము కట్టుబడి ఉందని చెప్తున్నారు. ఇలా ఎవరికి వారు బీసీలకు బీసీ ఎజెండా ఎత్తుకుని హస్తినకు కుస్తీ రెడీ అవుతున్నారు. తెలంగాణ రాజకీయాలు బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. ఎవరికి వాళ్ళు తామే బీసీ ఛాంపియన్స్ చెప్పుకుంటూ అదే ఎజెండాగా తిరుగుతున్నారు. హస్తనకు దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్, ప్రస్తున తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ అంశం అన్ని పార్టీలు పోరాటానికి సిద్ధమయ్యాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 42% బీసీల రిజర్వేషన్కి సంబంధించినటువంటి గవర్నర్కు ఆర్డినెన్స్ని పంపించింది. గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదానికి కూడా వెళ్ళింది. అయితే ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్లు కూడా ఈ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించిన తమ వాదన వినిపిస్తున్నారు. ఇటు బీజేపీ నిన్న ఇందిరా పార్క్ వద్ద బీసీ మహాధర్నా నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ముస్లిం మతపరమైన రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ఈ విధంగా వ్యవహరిస్తుంది. బీసీలకు తాము కట్టుబడి ఉన్నాము, రాష్ట్రంలో అధికారంకి వస్తే 42% బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని చెప్తున్నారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేస్తుందని మాత్రం కిషన్ రెడ్డి ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఇటు మరోవైపు బీఆర్ఎస్ కూడా బహిరంగ సభలు, ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ 42% రిజర్వేషన్లు కల్పించడంలో విఫలమైంది. రిజర్వేషన్లు తగ్గించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు తమ ఉనికి చాటుకునేందుకు బీఆర్ఎస్ సైతం కొన్ని బీసీలకు మద్దతుగా కొన్ని సమావేశాలు, బహిరంగ సభలు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కల్వకుంట్ల కవిత 42 గంటల దీక్ష ఇటు ఆగస్టు 4 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు ఇందిరా పార్క్ వద్ద 42 గంటల దీక్షకు సిద్ధమైంది. బీసీ సంఘాలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. పోలీసుల అనుమతి ఇవ్వకపోయినా హైకోర్టుకు వెళ్లి అనుమతి తీసుకొని 72 గంటల దీక్ష చేస్తానంటూ కూడా ఆమె చేస్తుంది. కాంగ్రెస్ ఈ విషయంలో ఎందుకు ఇంకా సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదు, గవర్నర్ ఆమోదం, రాష్ట్రపతి ఆమోదం ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న అంశాన్ని కూడా ఆమె లేవనెత్తుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీ వేదికగా కూడా తమ వాణి వినిపించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇటు ఢిల్లీలో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తూనే రాష్ట్రపతిని కలిసి బీసీ బిల్లు ఆమోదానికి విజ్ఞప్తి చేసే అవకాశం కనిపిస్తుంది. 3 పార్టీలు, ప్రధాన పార్టీలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ కూడా ఒక డిమాండ్ వినిపిస్తుంది. దీనికోసం కాంగ్రెస్ ఇప్పటికే ఢిల్లీకి పయనమవుతుంది. సో ఇదిలా ఉంటే ఒకవేళ ఢిల్లీ వేదికగా కూడా ఈ రాజకీయాలు, బీసీ రిజర్వేషన్ రాజకీయాలు కొనసాగుతుంటే మరి ఆమోదం లభించకపోతే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రత్యేక కార్యాచరణను బీసీ రిజర్వేషన్ల అంశంపైన తీసుకునే ముందడుగు వేసే అవకాశం కనిపిస్తుంది. మరి ఏదేమైనా ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ల అంశంపైన మరి కేంద్రం ఎలా ముందుకు వెళ్తుంది, ఎలా స్పందిస్తుంది, బిల్లు ఆమోదానికి రాజకీయ పార్టీల ఒత్తిడి మేరకు బిల్లు ఆమోదానికి ముందుకు వెళ్తుందా లేదంటే మరి ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం థ్యాంక్ యూ సాగర్.